భారతదేశమంతా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం పాలన సాగుతూ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శలు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఇవాళ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంత వెంకటరామిరెడ్డితో పాటు జడ్పీ చైర్మన్ గిరిజమ్మతో పాటు మేయర్ వసీం, ఇతర వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి పతాక వందనం చేశారు. అనంతరం స్వతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనుల ఫలితంగానే మనం స్వతంత్రంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశమంతా సంతోషంగా ఉందన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజ్యాంగాన్ని కాలరాస్తూ గత 20 నెలలుగా పాలన సాగుతోందన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నగర మేయర్ వసీం మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజున దేశమంతా ప్రశాంతంగా ఉంటుందని, కానీ అనంతపురం నగరంలో మాత్రం ఒక అశాంతికరమైనటువంటి వాతావరణం నెలకొందన్నారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా పాలన సాగిస్తోందని జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మన భారతదేశం కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారు కూడా పరిపాలించేవారు. ఆ బ్రిటిష్ వారికి ప్రజాస్వామ్య పద్ధతిలో కేవలం శాంతి, అహింస, సత్యమే అని చెప్పేసి 3 సిద్ధాంతాల పైన కూడా గాంధీజీ గారి నాయకత్వంలో స్వాతంత్రం సిద్ధించుకున్న తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా కూడా జవహర్లాల్ నెహ్రూ ఏర్పడిన తర్వాత రాజ్యాంగంని కూడా రూపొందించాలని చెప్పేసి. ఎందుకంటే ఈ దేశంలో కులాలు ఎంతోమంది ఉన్నారు, మతాలు అనేక ఉన్నారు, అనేక వర్గాలు ఉన్నాయి, వివిధ సంస్కృతులు ఉన్నాయి, వివిధ భాషలు ఉన్నాయి. అయినా కూడా భారతదేశం అంతా ఒకే రూపొందించాలని చెప్పేసి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ రాజ్యాంగాన్ని కూడా రూపొందించుకోబడింది. కూడా 1950 నుంచి కూడా ఈ భారత రాజ్యాంగం ప్రకారమే మన పరిపాలన మనమే చేసుకుంటూ పోతున్నాం. మన యొక్క ప్రజాపతులను కూడా మనమే ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా ఎన్నుకుంటున్నాం. ఈరోజు ఒకప్పుడు పరుల యొక్క పాలనతో మగ్గిపోయిన భారతదేశస్తులు ఈరోజు మనంతకు మనమే పరిపాలించుకుంటూ ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామిగా దేశంగా కూడా ఉంది. భారతదేశం సుస్థిరంగా ఐకమత్యంగా ఉందంటే రాజ్యాంగం యొక్క గొప్పతనం తప్పమైతే కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతో కూడా ఈరోజు కూడా మనం అందరూ చేసి ఈ రాజ్యాంగాన్ని కూడా రూపొందించుకోబడింది. అందుకోసమే ఈరోజు ఇంత పెద్ద దేశం కూడా ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉంది. కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాలు కూడా మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా రాజ్యాంగం ప్రకారం పరిపాలన నడుచుకుంటూ ఉంటే దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కూడా ఒక 20 మాసాల నుంచి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఈరోజు పరిపాలన జరుగుతున్నారు. కాబట్టి అన్ని హక్కులు రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాలు కావచ్చు, అలాగే సమానంగా కూడా హక్కులు కావచ్చు, ఈరోజు మనము అనేది కూడా ఉండడానికి కూడా కష్టమైపోయిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ఉంది. అందుకోసమే దాన్ని ప్రత్యేకంగా కూడా ఈరోజు కూడా రాజ్యాంగంను పరిరక్షించుకుంటూనే రాజ్యాంగం కూడా ప్రసాదించిన ఈ ఆంధ్రప్రదేశ్ పౌరులకి వారికి కూడా రక్షణ కల్పించేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈరోజు కూడా అనేక పోరాటాలు కూడా గాంధీజీ యొక్క సిద్ధాంతాలతో గాంధీ చూపిన మార్గంలోనే మనమంతా కూడా పోరాటం కూడా చేస్తూ ఉన్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ గారు ఒక స్ఫూర్తి అని చెప్పేసి, అలాగే మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో ఏదైతే స్వాతంత్రం సంపాదించుకున్నామో అంబేద్కర్ గారు స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా 206 అడుగుల యొక్క విగ్రహాన్ని కూడా మన విజయవాడ పట్టణం నడిబొడ్డున కూడా నిర్మించడం కూడా జరిగింది. ఎందుకంటే ఎవరైనా కానీ చూస్తే ఆ స్ఫూర్తితో పరిపాలన చేయాలని చెప్పేసి. కానీ ఈరోజు ఏమైనా కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కానీ పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరొకమారు కూడా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 200 సంవత్సరాల బ్రిటిష్ వారితో పోరాడి ఈరోజు మనకి స్వాతంత్రం రావడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 3 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి చట్టాలనే మనం పరిపాలన కూడా కొనసాగించాం. మనకు కూడా ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలా,
మన మతాలకు అతీతంగా మనకు ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కృషితో ఆయనతో పాటు 299 మంది కమిటీ సభ్యులతో ఈరోజు రాజ్యాంగ కమిటీలు ఏర్పాటు చేసుకొని దాదాపుగా 3 సంవత్సరాలుగా కష్టపడి 60 దేశాలకు రాజ్యాంగ దేశాలకు తిరిగి వచ్చి ఆయన ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుసుకొని ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం భారతదేశానికి రూపొందించడం జరిగింది. 1950 జనవరి 26న దీనికి భారత ప్రభుత్వం దీనికి ఆమోదించడం జరిగింది. ఈరోజు మేము ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అనుచరులు నడవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. అదేవిధంగా మన గౌరవ ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో కూడా ఏ విధంగా పరిపాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనుచరులతో ఆయన ముందుకు పోయిన విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఎప్పుడు చూసినా కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా రాష్ట్రంలో కావచ్చు, ఈరోజు అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతో కూడా ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయిన విషయం కూడా మీరు ఒకసారి గమనించాలా. ప్రశాంతత మారుపేరంటేనే అనంతపురం నగరం ముందు, కానీ ఇప్పుడు చూసుకుంటే కన్నా ఏ విధంగా అనంతపురం నగరంలో ప్రశాంతత లేకపోయిందో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. ఎక్కడ చూసినా కూడా ప్రతిరోజు ఒక ఇష్యూస్ జరుగుతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. దీన్ని అన్ని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము కూడా దీనికి కట్టడి చేసుకుంటూ ప్రశ్నిస్తూ కూడా ముందుకు పోతున్న విషయం కూడా తెలియజేసుకుంటూ మరోసారి ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.